ఆల్ ఇండియాలో ఫస్ట్ వచ్చింది సోషల్ మీడియా. ఆల్ ఇండియాలో ఫస్ట్ మంచినీళ్ళువా రెడ్డి మంచివా 2 పార్ట్ 2 గురించి వీడియోకి ఆన్ చేసుకోండి. హరే కృష్ణ అందరు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. జై శ్రీమన్నారాయణ. హిందులారా ఒక్క పిలుపు మీకు, ఒక్క విషయం విజ్ఞాపన ఏమిటంటే మన అందరికీ ఒక అపోహ ఉంది. ఏమిటంటే మనం గుళ్ళో రాజకీయం మాట్లాడకూడదు, హిందువులు రాజకీయం మాట్లాడకూడదని. మరి గుళ్ళో రాజకీయవేత్తలు ఉన్నప్పుడు, గుళ్ళో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నప్పుడు మనం మాట్లాడకపోతే ఆ గుడి ఎవరి చేతిలోకి వెళ్తుంది కదా. ఇది చిన్నజీ స్వామి వారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా బోర్డు పెట్టాలన్నా ఓ మార్పు చేయాలన్నా ఎవరిని అడగక్కర్లేదు, అవునా? అదే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఏమవుతుంది, మనకి ఎంత మంచి కోరుకున్నా అది తీరదు, అర్థమైందా? సో కాబట్టి మనం దేవాలయాన్ని మనమే నిర్వహించుకోవాలి. అలా నిర్వహించుకోవడానికే మొన్న ఒక ఉద్యమం చేసి మనం హైందవ శంకరావం చేశాం. అందులో అమ్మ వచ్చారు, విజయలక్ష్మి. ఇప్పుడు అమ్మ భారతీయ జనతా పార్టీలో ఈ సోషల్ మీడియాలో ఫస్ట్ వచ్చారని ఆల్ ఇండియాలో చెప్పారు. మనం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం అంటే ధర్మం కోసం అయి ఉండాలి, దేశం కోసం అయి ఉండాలి. మీ అందరికీ తెలుసు ఎంఐఎం అంటే ఏంటండి, దాంట్లో ఎం అంటే ఏంటంటే ముస్లిం మజ్లిస్. ఎవరి కోసం ఆ పార్టీ అడగండి, ముస్లింల కోసం. స్పష్టంగా ఉంటుంది. మన గతంలో కూడా కొన్ని చూసాం. అందరూ జెండాలు ఎలా పెడితే కొందరు ఇలా కూడా పెట్టారు, మనకు తెలుసు. ఆ రంగుల్లో కాషాయం ఉండదు. ఎందుకని? వాళ్ళు హిందువులకు వ్యతిరేకం కాబట్టి. హిందువులు ఖచ్చితంగా రాజకీయం చేయాలి, రాజనీతి తెలిసి ఉండాలి, రాజకీయం గురించి మాట్లాడాలి, రాజకీయంలో ఎదగాలి. ఎదిగితే ఈ దేశం ఉంటుంది. లేదా కుంభమేళా జరుగుతుంటే ఈ దేశానికి సంబంధమే లేని ఇస్లాం వాళ్ళు అది మాది అంటారు. ఈ దేశానికి సంబంధమే లేదు ఇస్లాంకి. అది కాక ఇంకో జోక్ ఏంటంటే, ఎవరైతే దోస్ క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ ముస్లిం ఆర్ క్రిస్టియన్, దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు అరబ్ ఆర్ ఇజ్రాయిల్, దే ఆర్ బిలాంగ్స్ టు అస్. ఎందుకని? వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అంతా మనోళ్ళే. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఖచ్చితంగా గర్వంగా ఉండాలి. మన తాతలు, మన ముత్తాతలు పిరికోళ్ళు కాదు కాబట్టి మనం హిందువులుగా ఉన్నాం. పిరికోళ్ళ వారసులు క్రైస్తవులుగా, ముస్లిమ్స్గా ఉన్నారు. అంతే, వెరీ సింపుల్. అర్థమైందా? ఖచ్చితంగా సనాతన ధర్మం గొప్పది, ప్రపంచం యొక్క చెడు కోరంది. సర్వే జన అని ఇప్పటికీ మంచి కోరేటువంటిది. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎవరికి దుఃఖం రాకూడదు. ఇది మన కాన్సెప్ట్. సర్వే సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. ఇది మన కాన్సెప్ట్. అదే ఈ కాన్సెప్ట్లు వాళ్ళకి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అందరం జై శ్రీమన్నారాయణ, హరే కృష్ణ, గోవింద, మాధవ. భగవంతుడిని చాలా పేర్లతో పిలవచ్చు కదా, పిలుస్తున్నాం కదా. కానీ మూర్ఖవాదం ఏం చెప్తుంది? వాడికి 2 అక్షరాలు, 3 అక్షరాలు పెట్టి దాంతోనే పిలవాలంటది. కాబట్టి మూర్ఖ మతాలు, మూఢ మతాలు, మ్లేచ్ఛ మతాలు, పాషండ మతాలు, అవి ఎడారి మతాలు. అంతా ఒకటే కదా, మర్రి కిస్మిస్సు అని పిచ్చివాగుడు వాక్కండి. ఖచ్చితంగా 5 వేళ్ళు సమానం కాదు. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానం కాదు. మన అమ్మ షోరూంలో బొమ్మ సమానం కాదు. ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానం కాదు. అన్ని మతాలు. ఇది మనం ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలి. ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి. 3 నుంచి కాపాడుకోవాలి. ఆ 3 ఎవరు? యాక్చువల్ అయితే 5. ఆ 5 ఎవరంటే, ఒకటి కమ్యూనిస్టులు, ఇంకోటి కాంగ్రెసిస్టులు, ఇంకోటి సెక్యులరిస్టులు. ఇవన్నీ నపుంసక బ్యాచ్. దేశ వ్యతిరేక, ధర్మ వ్యతిరేక. అలాగే ఇస్లాం, క్రైస్తవం, ఇవి ఖచ్చితంగా సనాతన ధర్మానికి వ్యతిరేకం. ఎవడో బయ్యా కాడు, వాళ్ళకి వాళ్ళే బయ్యాలు కాదు. నీకు బయ్యాలు అవుతారు, బుద్ధి లేని మాటలు, అవునా? ఆవిడ మేపేవాడు, ఆవిడ మేసేవాడు సమానం కాదు.
ఆవు పాలు తాగి మనం, ఆవు రక్తంతో వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా నిజం చెప్పండి. ఎవడు ఫీల్ అయినా సరే. మీ నాన్నగారి పేరేంటి సార్? మీ నాన్నగారి పేరేంటమ్మా? అంతే. ఎవడు ఫీల్ అయినా 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత అదే పేరు చెప్పాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వెళ్దాం నాన్న. అన్నీ వచ్చినాయి ఆ పేపర్ అన్నీ. రండి అమ్మా. పేపర్ అది ఇచ్చాడా? అమ్మ సంతోషం తల్లి. అమ్మమ్మ అమ్మమ్మ మీలాంటి తల్లి అమ్మ, తల్లి తల్లి అమ్మ రండి తీసుకోండి. అందులో పేపర్ ఉందిగా, మీకు పేపర్ ఇచ్చాను. పేపర్ నెంబర్ ఉంది. అలా సంతోషం. అమ్మమ్మ అమ్మ మీరు చేయం చెప్పండి. మీరు మా అమ్మ, అందులో నా నెంబర్ ఉంది. అమ్మ తప్పని చెప్పండి. అమ్మ అమ్మ అందరికి అన్నీ వచ్చినాయా? రెడ్డి బంద్.